ఏం చెప్పమంటారు వదిన గారు? అవమాన భారంతో కృంగిపోతున్నాను. మీ కోడలు సక్కుకి ఇవ్వాల్సిన అసలైన బంగారు ఆభరణాలను, స్త్రీ ధనాన్ని పండరీపురానికి తీసుకువెళ్లి శివప్ప అమ్మేశాడు వదిన గారు. అరే, మీరేమంటున్నారు శాస్త్రి గారు? ఏమిటి, మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా? అదేంటంటే శాస్త్రి గారు, ఆ శివప్ప మాకు ద్రోహం చేశాడు. కానీ ఊళ్ళో ఆయనకి మంచి మనిషి, పాండురంగడి పరమ భక్తుడు, కీర్తనలు పాడతాడు, నలుగురికి సహాయం చేసే సహృదయం ఉందని అందరూ చెప్పుకుంటున్నారు కదా. అదంతా నాటకం అండి. మంచివాళ్ళ, అందరికీ మంచి చేసేవాళ్ళ నటిస్తాడు. ఏమండి, ఆ శివప్ప ఊసర వెళ్లిలా రంగులు మారుస్తాడు. దయచేసి మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి వైద్యుడు తాతయ్య. అసలు మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మా నాన్నగారికి మీరు తండ్రి లాంటి వారు కదా. నా హృదయం 1000 ముక్కలైపోయింది సక్కు. శివప్ప చేసిన ద్రోహం వల్ల నేను జీవచ్ఛవాన్నైపోయాను. ఘోరంగా, దారుణంగా మోసగించాడు. ఏమండి వైద్యుడు తాతయ్య, ఆవేశపడకండి, శాంతించండి. శివప్ప ధూర్తుడు, కానీ అటువంటి దుర్మార్గుణ్ణి మంచివాడని నేను నమ్మాను. శివప్పని నా కొడుగ్గా భావించాను. గతంలో నేను మీతో కూడా గొడవ పడ్డాను. అనేక సందర్భాల్లో శివప్పని వెనకేసుకొచ్చాను. తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. శివప్ప పాండురంగడి భక్తుడనే ముసుగు కప్పుకొని తిరుగుతున్నాడు. అతనింత నీచుడు, తుచ్చుడని అనుకోలేదు. తన కన్న కూతురి బంగారు ఆభరణాలను అమ్మేసి ఆమె కాపురాన్ని సర్వనాశనం చేసి ఏమి ఎరగనట్టు పండరీపురానికి వెళ్లి భజన చేసుకుంటున్నాడు. పాండురంగడు భక్తుడని చెప్పుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మీరేమంటున్నారండి? శివప్ప ఇలాంటి మోసగాడని తెలియక వాణ్ణి సమర్థించి తప్పు చేశాను. తలెత్తుకోలేకపోతున్నాను. ఎంతో అవమానంగా ఉంది. అయ్యో, వదిన, నన్ను క్షమించండి. అరే, నన్ను అయ్యో, క్షమించండి వదిన. వైద్యుడు ఏం తాతయ్య, చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అరే, శాస్త్రి గారు, ఆగండి వైద్యుడు తాతయ్య. వైద్యుడు తాతయ్య, మీరు ఈరోజు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు. అబద్ధమని చెప్పండి తాతయ్య. ఇందాక మీరు చెప్పిందంతా అబద్ధం కదా? అబద్ధమే కదా? చెప్పండి వైద్యుడు తాతయ్య. వైద్యుడు తాతయ్య, మీకేదో అయింది. దయచేసి ఏమైందో చెప్పండి. తాతయ్య, మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఎప్పట్లా లేరు. చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండే మీ ముఖంలో ఈ రోజు ఆందోళన కనిపిస్తుంది. మాటలు కఠినంగా ఉన్నాయి. వైద్యుడు తాతయ్య, నాన్నగారు ఎప్పుడూ ఆ విధంగా చెయ్యరండి. అది మీకు కూడా బాగా తెలుసు. మా అమ్మ నాన్న పస్తులుండి ప్రాణాలు పోగొట్టుకుంటారే తప్ప ఇటువంటి తప్పుడు పని ఎన్నడూ చేయరు. మీరెందుకు వాళ్ళతో అబద్ధం ఆడారు? చెప్పండి, ఎందుకు అలా అబద్ధం ఆడారు? మీరసలు నా వైపు కన్నెత్తి చూడట్లేదు. మీరెందుకు మా అత్తయ్య గారితో అబద్ధం చెప్పారు? తాతయ్య గారు, మీరు ఒకే ఒక్కసారి పాండురంగడి మీద ప్రమాణం చేసి చెప్పండి. తాతయ్య, మీరు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. ఇందాక మీరు మా అత్తయ్య గారితో చెప్పిందంతా వాస్తవము అని. మీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పటికైనా చెప్పండి అదంతా అబద్ధము అని. చెప్పండి తాతయ్య. వైద్యుడు తాతయ్య, మీరెప్పుడు అబద్ధం ఆడరు, మరి ఈరోజు ఎందుకు అబద్ధం ఆడారు? చెప్పండి వైద్యుడు తాతయ్య, ఎందుకు ఇలా అబద్ధం ఆడారు? చెప్పండి.
అదంతా అబద్ధమని చెప్పండి తాతయ్య. వైద్యుడు తాతయ్య వెళ్ళకండి, వైద్యుడు తాతయ్య వెళ్ళకండి, వైద్యుడు తాతయ్య, వైద్యుడు తాతయ్య వెళ్ళకండి. బాబాగారు, బాబాగారు, నిజంగా మీరు చాలా తెలివైన వారు. లక్ష్యాన్ని గురిపెట్టి బాణం సంధించారు. ఆ ముసలాడు, అదే ఆ వైద్యుడు మనోరమ గారింటికి వెళ్ళాడు. వాళ్ళకి మొత్తం చెప్పేశాడు. హ, ఆ సక్కుబాయి పరువు గాల్లో కలిసిపోయి ఉంటుంది. వైద్యుడు తాతయ్య మనల్ని దూషిస్తాడు కదా. ఆ, ఆ, ఆ. వైద్యుడి గారు, వైద్యుడి గారు, వైద్యుడి గారు. అరే, నా కాళ్ళ మీద పడతావేంటయ్యా? లే, నేను దేవుణ్ణి కాదు, వైద్యుణ్ణి. దేవుడు కనిపించడండి, మా అందరికీ కనిపించే దేవుడు మీరే. ఒక్క నిమిషం, మీ కాళ్ళు కడుగుతాను. అయ్యో వద్దు, ఇప్పుడెందుకు నాకు కాళ్ళు కడుగుతున్నావు? మీరు ఇలలో ప్రత్యక్ష దైవం, మరి మీకు పాదపూజ చేయకూడదా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. సక్కు వాళ్ళ అత్తగారింటికి వెళుతున్నాను. వైద్యుడు గారు, ఓ వైద్యుడు గారు, మీరు కాస్తంత నిమ్మరసం తాగండి, ఓపిక వస్తుంది. ఎవరా ఇవ్వు. వైద్యుడు గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగుంది, బాగానే ఉంది. జై జింగ్రోబా. వైద్యుడు గారు, మీరు ఎక్కడికి వెళ్ళారు? బడగాంకి వెళ్ళాను. పండరీపురానికి వెళ్ళారు. మీరు పండరీపురానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పండరీపురానికి వెళ్ళాను. అక్కడ మీరు ఎవరిని కలిశారు? శివప్పని కలిశారు. ఎవరిని కలిశారు? శివప్పని కలిశాను. శివప్ప దుర్మార్గుడు, నమ్మక ద్రోహం చేశాడు. శివప్ప దుర్మార్గుడు, నమ్మక ద్రోహం చేశాడు. ఆయన సక్కు బంగారు ఆభరణాల్ని అమ్మేశాడు. ఏమమ్మేశాడు? సక్కు బంగారు ఆభరణాలను అమ్మేశాడు. ఆయన భక్తుడులా నటిస్తున్నాడు, నిజానికి భక్తుడు కాదు. జై జింగ్రోబా, జై జింగ్రోబా, జై జింగ్రోబా. నువ్వు చూస్తూ ఉండే భైరవా,